పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం. భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగ అవలోకనం మరియు పరిపాలనలో భాగంగా పౌరసత్వం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో పౌరసత్వాన్ని రద్దు చేసే పద్ధతులు గురించి తెలుసుకుందాం. రెగ్యులర్గా ఈ వీడియోలు ఫాలో కాగలరు. మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడతవి. పౌరసత్వాన్ని రద్దు చేసే పద్ధతులు. లాస్ ఆఫ్ సిటిజన్షిప్ 1955లో చేసిన పౌరసత్వ చట్టం ప్రకారం పౌరసత్వం ఈ కింది పద్ధతుల్లో రద్దు అవుతుంది. అవి: 1. పరిత్యాగం లేదా స్వచ్ఛంద రద్దు, బై రినౌన్సియేషన్ గురించి తెలుసుకుందాం. భారత పౌరులు ఎవరైనా స్వచ్ఛందంగా భారత పౌరసత్వాన్ని వదులుకోవచ్చు. ఈ పౌరసత్వ రద్దుకు సంబంధించిన ప్రకటన నమోదు అయిన వెంటనే అతని పౌరసత్వం రద్దు అవుతుంది. కానీ ఒకవేళ భారత్ యుద్ధంలో ఉన్న సమయంలో ఇలాంటి రద్దుకు సంబంధించిన ప్రకటనలు చేసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన యొక్క నమోదును నిలిపివేస్తుంది. ఒక పౌరుడు తన పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నప్పుడు అతని మైనర్ బాలిక లేదా బాలుడి యొక్క పౌరసత్వం కూడా పోతుంది. కానీ ఈ మైనర్ బాలుడు లేదా బాలిక 18 సంవత్సరాలు నిండగానే తిరిగి భారత పౌరసత్వాన్ని పొందవచ్చు. 2. సమాపనం లేదా తొలగించుట, బై టెర్మినేషన్ గురించి తెలుసుకుందాం. ఎటువంటి ఒత్తిడిలు లేకుండా ఒక వ్యక్తి వేరే దేశం యొక్క పౌరసత్వాన్ని పొందితే అతని యొక్క భారత పౌరసత్వం వెంటనే రద్దు అవుతుంది. అయితే ఈ నిబంధన కూడా భారత్ యుద్ధంలో ఉన్న సమయంలో వర్తించదు. 3. విహీనత ద్వారా లేదా బలవంతంగా రద్దుపరచుట, బై డిప్రివేషన్ గురించి తెలుసుకుందాం. ఈ క్రింద పేర్కొన్న వ్యక్తుల యొక్క పౌరసత్వాన్ని భారత ప్రభుత్వం బలవంతంగా రద్దుపరుస్తుంది. అవి: 1. రాజ్యాంగం పట్ల విధేయత చూపని పౌరులు. 2. తప్పుడు పద్ధతులలో పౌరసత్వం పొందినవారు. 3. యుద్ధ సమయాలలో శత్రు దేశాలతో వర్తకం సాగించిన లేదా సమాచారం అందించిన వారు. 4. దేశ పౌరుడిగా ఉండి 7 సంవత్సరాల పాటు విదేశాలలో సాధారణ నివాసం కలిగి ఉన్న వ్యక్తులు. 5. రిజిస్ట్రేషన్ ద్వారా లేదా సహజీకృత పద్ధతి ద్వారా పౌరసత్వం పొందిన 5 సంవత్సరాల వ్యవధిలోపు ఏ దేశంలోనైనా 2 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించినట్లయితే. మీకు తెలుసా? చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం రద్దు. చెన్నమనేని రమేష్ 2009, 2014, 2018 ఎన్నికల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ వేములవాడ తెలంగాణ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే రమేష్కు భారతదేశ పౌరసత్వం లేదని, అతను జర్మన్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడని, భారత పౌరసత్వం లేనందున ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడని ఆయనపై పోటీ చేసిన ఆది శ్రీనివాస్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రమేష్ పౌరసత్వం చెల్లదని 2013లో హైకోర్టు తీర్పు చెప్పగా రమేష్ ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. 11 ఆగస్టు 2016న సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 6 నెలల్లో రమేష్ పౌరసత్వంపై తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. రమేష్ పౌరసత్వం చెల్లదని, అతను జర్మన్ పౌరసత్వం కలిగి ఉన్నాడని కేంద్ర హోంశాఖ 15 డిసెంబర్ 2017న పునరుద్ఘాటించింది. భారత పౌరసత్వ స్వభావం, నేచర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్ గురించి తెలుసుకుందాం. ఏక పౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్. భారత రాజ్యాంగం సమాఖ్య వ్యవస్థను, ఫెడరల్ సిస్టమ్ ఏర్పరిచినప్పటికీ ఏక పౌరసత్వాన్ని కొనసాగించారు. అనగా భారత పౌరులు యూనియన్కు, కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే విధేయత చూపించాలి. ఇక్కడ రాష్ట్రాలకు ప్రత్యేకంగా పౌరసత్వం అంటూ ఉండదు.
అమెరికా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా వంటి సమాఖ్య రాజ్యాలలో ద్వంద్వ పౌరసత్వం డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది. ద్వంద్వ పౌరసత్వం ఉంటే ఆ దేశ పౌరసత్వంతో పాటు అతనికి చెందిన రాష్ట్ర పౌరసత్వం కూడా ఉంటుంది. భారతదేశంలో ఎక్కడ జన్మించినా కానీ పౌరులందరికీ సమానమైన రాజకీయ పౌర హక్కులు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాలు మరియు కొన్ని ఇతర విషయాలలో పుట్టుక, స్థిర నివాసం ఆధారంగా కొన్ని మినహాయింపులు ఉన్నాయి. మినహాయింపులు ఎగ్జెంప్షన్స్. ఆర్టికల్ 16 ప్రకారం స్థిర నివాస ప్రాతిపదికపైన లోకల్, నాన్ లోకల్ అని వర్గీకరణ చేసి ప్రభుత్వ ఉద్యోగాలలో కొన్ని మినహాయింపులు ఇస్తున్నారు. ఈ మినహాయింపుల కోసం పార్లమెంట్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం 1957, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1957ని ఆమోదించింది. ఈ చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మణిపూర్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు నివాసాన్ని అర్హతగా నిర్ణయించే అధికారాన్ని పార్లమెంటుకి ఇచ్చింది. కానీ ఈ చట్టం యొక్క గడువు 1974తో ముగియడంతో నివాసం ఆధారంగా ఉద్యోగ అర్హతను నిర్ణయించే విధానం హిమాచల్ ప్రదేశ్, త్రిపుర మరియు మణిపూర్లలో కనుమరుగైంది. కానీ రాజ్యాంగంలోని 371(d)ని ఆధారంగా చేసుకొని నేటికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ నివాస ఆధారిత అర్హతను నిర్ణయించే విధానం కొనసాగుతుంది. షెడ్యూల్ తెగల ట్రైబ్స్ రక్షణ మరియు ప్రయోజనాలను కాపాడటానికి పౌరులకు సంచార స్వేచ్ఛ, నివాస స్వేచ్ఛలపై కొన్ని పరిమితులు విధించవచ్చు. ఆర్టికల్ 15 ప్రకారం కుల, మత, జాతి, లింగ లేదా జన్మస్థల ఆధారంగా ఒక పౌరుడి పట్ల వివక్షత చూపించడం నిషేధం. కానీ నివాసం ఆధారంగా చూపించే వివక్షత నిషేధింపబడలేదు. అనగా భారత రాజ్యాంగం భారత పౌరులకు కల్పించిన హక్కుల పరిధిలోకి రాని విషయాలలో రాజ్యం కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు లేదా ప్రాధాన్యతలు నివాసులకు కల్పించవచ్చు. ఉదాహరణ, ఒక రాష్ట్రంలోని నివాసులకు బోధనా రుసుములో రాయితీ కల్పించడం. జమ్మూ అండ్ కాశ్మీర్లో స్థానికేతరులకు శాశ్వతంగా నివాసం ఏర్పరచుకునే హక్కు 2019 వరకు లేదు. అయితే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఎవరైనా జమ్మూ అండ్ కాశ్మీర్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు. పౌరసత్వం ప్రముఖ కేసులు గురించి తెలుసుకుందాం. 1. ఇబ్రహీం వజీర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే 1954 గురించి తెలుసుకుందాం. భారత పౌరసత్వం గల వ్యక్తి ఇండియాకు ఎలాంటి అనుమతి లేకుండా వచ్చి అరెస్ట్ అయి మళ్ళీ పాకిస్తాన్కు పంపబడ్డాడు. ఈ కేసుపై సుప్రీంకోర్టు తీర్పునిస్తూ వ్యక్తి యొక్క చలనం మరియు నివాసం రెండూ ఒకే కోవలోనివి కాబట్టి అతని హక్కులను అణచివేయరాదని చెప్పింది. అదేవిధంగా పౌరసత్వ హక్కును పార్లమెంట్ చట్టం ద్వారా మాత్రమే తొలగించవచ్చని పేర్కొంది. 2. అక్బర్ ఖాన్ ఆలం ఖాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1961 కేసు గురించి తెలుసుకుందాం. పౌరసత్వ విషయాలలో అత్యున్నత నిర్ణాయక సంస్థ పార్లమెంటు మాత్రమే కానీ రాష్ట్ర ప్రభుత్వం కాదు అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు దత్తత చేసే నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. 3. ప్రదీప్ జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1984 కేసు గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 5 ప్రకారం ఇండియాలో పౌరుణ్ణి దేశవాసిగా లేదా శాశ్వత నివాసిగా గుర్తిస్తారు, డొమిసెల్, కానీ రాష్ట్రానికి సంబంధించిన శాశ్వత నివాసిగా కాదు అని సుప్రీంకోర్టు పేర్కొన్నది. దేర్ ఈజ్ ఓన్లీ వన్ డొమిసిల్ ఆఫ్ ద కంట్రీ. మీకు తెలుసా ప్రవాసీ భారతీయ దివస్లు లేదా ఎన్ఆర్ఐ దివస్ గురించి తెలుసుకుందాం. దీనిని ప్రతి సంవత్సరం జనవరి 9వ తారీఖున నిర్వహిస్తారు 2003 నుండి. దీనికి ప్రధాన కారణం గొప్ప ప్రవాసిగా, గ్రేట్ ప్రవాసిగా పిలువబడే మహాత్మా గాంధీ 1915 జనవరి 9న దక్షిణాఫ్రికా నుండి ఇండియాకు రావడం జరిగింది. ఈ రోజున
ఈ దివస్లో భాగంగా ప్రవాసులకు అత్యున్నతమైన అవార్డుగా భావించే ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డును పీబీఎస్ఏ బహుకరిస్తారు. ప్రవాసీ భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2004లో ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ.